యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. నిష్కలంకమైన భక్తి, పరిశుద్ధమైన భక్తి అంటే ఏంటి అని చెప్పి యాకోబు 1వ అధ్యాయము చివరి వచనంలో ఏం రాయబడి ఉంటది అంటే, విధవరాండ్రులను, అనాథలను, తల్లిదండ్రులు లేని వారిని, పిల్లల్ని, వారిని పరామర్శించడం, వారి ఇబ్బందుల్లో పరామర్శించడం అని చెప్పి ఉంటుంది. అది అసలైన నిజమైన పరిశుద్ధమైన భక్తి. నేను భక్తి గలవాడును, నీతి గలవాడును అని అంటే కేవలం బైబిల్లోకి చదివితే, ప్రార్థనకి వెళ్తే, మందిరంకి వెళ్తే సరిపోదు, కానీ ఇటువంటివి కూడా చేయాలి. అది కూడా నిష్కలంకమైంది, పరిశుద్ధమైంది. ఎవరైనా పరిశుద్ధమైన భక్తి చేస్తున్నారంటే, నిష్కలంకమైన భక్తి చేస్తున్నారంటే తప్పకుండా వెళ్ళి అలాంటి వాళ్ళని పరామర్శిస్తారు అని చెప్పి అన్నది. ఎందుకు భక్తి చేయాలి అని అంటే, భక్తి లేదు అని అంటే దేవుని యందు భయము భక్తి లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోతామండి. నరకానికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మనల్ని ఎవరు ఆదుకునే వాళ్ళు ఉండరు. దేవునితో ఉన్నప్పుడు మనం పాతాళ లోకంలోకి అంటే నరకంలోకి వెళ్ళిపోతామని నేను చెప్తున్నాను. కాబట్టి బీదల్ని కటాక్షించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు అని చెప్పని ఉన్నది. ఆరోగ్యం దయచేస్తాడని, మరణం నుండి తప్పిస్తాడని ఉంటుంది. కీర్తనల గ్రంథము 40 అధ్యాయం అనుకుంటా, 40 అధ్యాయంలో మొదటి వచనాల్లోనే ఉంటుంది. కాబట్టి మనము బీదలను కటాక్షించడం, వారికి జ్ఞాపకం చేసుకోవడం, ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. అటువంటి విధంగా మనం మరణం నుండి కూడా తప్పించుకోవచ్చు. ఆ లోపు కొంత దేవుడు కృపను అనుగ్రహించి లోపు దేవుని దయను మనం పొందుకొనవచ్చు. మనం పరలోక భాగ్యంను అనుభవించవచ్చు. లేదు అని అంటే మనము తిను తాగు సుఖించు అని అంటే రేపటి దినం నీది కాదని బైబిల్లో చెప్తున్నది. ఈ రోజు నీది కాదో నీకు తెలియదు. ఎలాంటి అనారోగ్యం నుంచో లేదా ఆపద నుంచి, మరణం నుంచి తప్పించుకోవాలంటే ఇది కూడా ఒక రకమైన దారి. దేవుడు అనేకమైన మార్గాలు ఏర్పరిచాడు. జీవము మరణం నీ ముందుంచారు. జీవం కోరుకోమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి జీవం కోరుకో. గాడ్ బ్లెస్ యు ఆల్.